కేటీఆర్పై కొండంత అభిమానం పెంచుకున్నాడో నాయకుడు. తన ఆరాధ్య దైవంగా కొలుస్తున్నాడు. ప్రతి పనిలోనూ యువనేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. వెలకట్టలేని అభిమానంతో కేటీఆర్ చిత్రపటాన్ని తన ఇంటి ఎలివేషన్లో అమర్చుకొని ఆయనంటే తనకెంత ప్రేమో బయటి ప్రపంచానికి చాటుతున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రజా సమస్యల మీద ఆయన పోరాట పటిమ, వాగ్దాటి, ముక్కుసొట్టితనానికి రోజురోజుకు అభిమానులు పెరుగుతున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ మోటూరు మోహన్ కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇతని సొంతూరు. కేటీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఉద్యమ రోజుల్లో ఏర్పడిన ఇష్టం. ఆ తర్వాత ప్రభుత్వంలో కేటీఆర్ డైనమిజానికి మోహన్ ఫిదా అయ్యాడు. నాయకుడంటే కేటీఆర్ లా ఉండాలని చెబుతుంటాడు. అందుకే ఆయన ఫోటోను తన కొత్త ఇంటి ఎలివేషన్ మీద ఏర్పాటు చేశారు. కొందరు దేవుళ్ల ఫోటోలు, మరికొందరు మత చిహ్నాలను పెడుతూ ఉంటారు. కానీ నాకు దేవుడైనా, అభిమాన నాయకుడైనా కేటీఆర్ఏనని చెబుతున్నాడు మోహన్. భద్రాద్రిలో ఉంటాడు రాముడు, నా గుండెల్లో ఉంటాడు కలవకుంట్ల తారక రాముడు, నా దేవుడు. నాకు కేటీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. నాతో పాటు మా పిల్లలు కూడా చాలా అభిమానిస్తారు. నేను 2013లో రాజకీయాలకు వచ్చినప్పుడు కేటీఆర్ గారిని నేను ఆదర్శంగా తీసుకొని ఆనాడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఏది చేసినా కానీ కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు మాట్లాడే విధానం కానీ, రాజకీయాలలో వారి స్పీడ్ కానీ, వారు చేసేటువంటి వర్క్ కానీ నేను ప్రతిదీ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఆనాటి నుంచి ఈ నేటి వరకు కూడా కేటీఆర్ గారితోనే మా ప్రయాణం. కేటీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాలలో ఈరోజు నాకు ఎంత అభిమానం అంటే నిజంగా ఈరోజు నా ఇంటి మీద కేటీఆర్ గారి బొమ్మ వేసుకొని నా మీద ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని నేనైతే చాటుకున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మోటూరు మోహన్ అశ్వారావుపేటలో ఇటీవలే నూతన గృహం నిర్మించుకున్నారు. అప్పుడే తన ఇంట్లో కేటీఆర్ ఫోటో ఏర్పాటు చేయాలనుకున్నాడు. అది కూడా అందరికీ కనిపించేలా ఉండాలని భావించాడు. హాల్లోనో ఏ గోడ మీదో కాదు, అందరికీ కనిపించేలా ఇంటి ఎలివేషన్లోనే తన అభిమాన నాయకుడు ఉండాలని మోహన్ డిసైడ్ అయ్యాడు. తను మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా కేటీఆర్ అభిమానులేనట. అందుకే తన భార్య, పిల్లలతో చెప్పి కేటీఆర్ ఫోటోను ఇదిగో ఇలా అందంగా ఏర్పాటు చేశారు. ఆ ఇంటి వైపు వచ్చిన ప్రతి ఒక్కరికి కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో అశ్వారావుపేటలోనే కాదు, సోషల్ మీడియాలోనూ మోహన్ నిర్ణయం వైరల్ గా మారింది. తన ఇంటి గృహ ప్రవేశంలోనూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను దేవుడి ఫోటోల సరసన నిలిపాడంటే అతని అభిమానం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. నాకు దేవుడు ఉంటే, ఇక్కడ దేవుడు ఉంటే కేసీఆర్ గారు, అలాగే నా కేటీఆర్ గారు ఇంట్లో నేను దేవుడిగా భావిస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అయితే రానున్న రోజుల్లో యువ నాయకుడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. కేసీఆర్ గారి తర్వాత అంత నాయకుడు ఒక కేటీఆర్ గారే. కేటీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడానికి మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉండే అశ్వారావుపేట లాంటి చోట కూడా కేటీఆర్ మీద ఇంతటి అభిమానం ఉందంటే ఇక మిగతా హార్డ్ కోర్ తెలంగాణ జిల్లాలో ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందని చెబుతున్నారు. కేటీఆర్ పై మోటూరు మోహన్ అభిమానం గొప్పదంటున్నారు. అలాంటి అభిమానులు కేటీఆర్ కు లక్షల సంఖ్యలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. వెలుగును పంచే వేకువని కేటీఆర్ అన్నా, ఆకలి కడుపులకు ఆసరవేణువై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండుకున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమకేకా, వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా, తారక రామన్నా, అన్నా రామన్నా, భవితకు బలమన్నా.